హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. గతంలో మనం కోనసీమలో కత్తిలాంటి కండ్రిక కోవా గురించి, అలాగే విజయనగరంలో కమ్మని పార్వతమ్మ గారి పాలకోవా గురించి తెలుసుకున్నాం కదా. అదే కోవకు చెందిన ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ పాలకోవాను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే మార్టేరు కాశీగారి పాలకోవా. ఈ కాశీగారి పాలకోవాకు ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా క్రేజ్ ఉంది. అలాంటి స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి కోవా గురించి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, నా పేరు కోటి గణేష్. మా నాన్నగారి పేరు చల్లంగి వేరంటి సత్యనారాయణమూర్తి. మా నాన్నగారు ఈ పాలకోవా బిజినెస్ని 1982లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దిగ్విజయంగా దీన్ని రన్ చేస్తున్నాము. దీన్ని మా బాబాయ్ గారికి కూడా మా నాన్నగారు నేర్పారు. మా బాబాయ్ గారు కూడా 1996 నుంచి ఇదే బిజినెస్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా తమ్ముడు నేను ఇద్దరం కలిపి ఈ బిజినెస్ రన్ చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక్కడ మా చుట్టుపక్కలే కాకుండా పెనుగొండ, మార్టేరు, మాకు భీమవరంలో కూడా బ్రాంచ్ ఉంది. కాకినాడలో కూడా బ్రాంచ్ పెట్టుతున్నాం, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా మాది సరుకంతా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలా చాలా దూరాలు వెళ్తుంది. గల్ఫ్ కంట్రీలు కూడా పంపించడం జరుగుతుంది. అమెరికా, దుబాయ్, సింగపూర్ ప్రతి చోటికి ఎక్కడ కావాలన్నా మేము కొరియర్ కూడా చేసి ఆ ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలన్నా సరే మేము కొరియర్ చేసి పంపించగలం. పాలకోవా అంటే చుట్టుపక్కల మంచి స్వీట్గా అంటే మా పాలకోవాకు రావాల్సిందే. ఇది చేయడానికి మేము ఓన్లీ పాలు, పంచదార వాడతామండి, ఇంకేమీ వాడము. ఒరిజినల్ క్వాలిటీ ఇవ్వడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మా కోవా ఎంత రుచికరంగా ఉంటుందో అంత శుచికరంగా ఉంటుంది. శుభ్రంగా చేస్తాం, అంత నీట్గా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. చంటి పిల్లలు కూడా ఈ పాలకోవా పెట్టచ్చండి. పాలు పంచదార తప్ప ఏమీ ఉండదు కాబట్టి చంటి పిల్లలు కూడా పెట్టచ్చు. పాల కేంద్రం ఉండేది, పాలు మిగిలిపోతున్నాయి అనేసి మా నాన్నగారు మా పెద్దనాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. ఇలా కోవా నేర్చుకున్నారు. నార్మల్గా నేర్చుకున్నది ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది. మిగిలిపోయిన పాలు కోవా చేయడం మొదలుపెట్టిన తర్వాత మేము అలా ఇప్పుడు ఫస్ట్ షాపులకి వేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ నుంచి మేము మా నాన్నగారే చూసుకున్నారు. మొత్తం మా నాన్నగారు ఒక్కలే చేసేవారు. తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంటికి రావడం జనం మొదలెట్టారండి. అప్పుడు ఇంటి దగ్గర షాప్ మొదలెట్టామండి. ఇద్దరిని మా కష్టం మీద చదివించామండి. పిల్లలు ఇద్దరిని ఇటు చదువుకున్నాడండి, జాబ్లోకి వెళ్ళాడు. వాళ్ళ డాడీకి అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాడు చదువు మానేసి వచ్చేసాడండి. వచ్చేసి ఇంక ఈ బిజినెస్ వాళ్ళ డాడీది మానకూడదు, ఇంప్రూవ్ చేయాలని వీడు ఇంప్రూవ్ చేశాడనమాట అండి. ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నామండి. నా కష్టం ఆయన కష్టం అండి. ముందు ఆయన కష్టం తర్వాత బాబండి. పక్క ఊర్లు ఏంటండి, విదేశాలకి అన్నిటికి మా కోవా బాగా ఫేమస్ అండి. చిన్నపిల్లల కాడి నుంచి అందరికీ, పెద్దోళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. ఇది షుగర్ లెస్ కూడా చేస్తామండి. షుగర్తో కాకుండా షుగర్ లెస్ కూడా చేస్తామండి. ఆయన ఒక్కళ్ళే చేసుకునేవారు, అమ్మ ఒక్కళ్ళే హెల్ప్ చేసేవారు. ఇప్పుడు అన్నయ్య వచ్చిన తర్వాత ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఈ స్టేజ్కి వచ్చినందుకు. నాన్నగారు నేర్చుకున్నప్పుడు నార్మల్గానే ఉండేది. తర్వాత మేము దీంట్లో కొంచెం వేరియేషన్స్ అంటే షుగర్ క్వాంటిటీస్ అండ్ ఇవన్నీ మిల్క్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసుకొని ఇంకా తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల మాకు ఈ క్వాలిటీ వచ్చింది. మా దగ్గర వచ్చి పాలకోవా ఫస్ట్ మెయిన్, తర్వాత కోవా గజ్జిగా చేస్తాం. నెక్స్ట్ పూతరేకులు, సున్నుండాలి, రాగి లడ్డు. అండ్ మా ఈ కోవా వచ్చి ప్రైజెస్ 520 నుంచి 700 వరకు ఉందండి. అండ్ నాకు పూతరేకు వచ్చి 16 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంది. మీకు త్వరలో కాకినాడలో కూడా ఓపెన్ చేస్తున్నామండి. కాకినాడ వచ్చి నాగమల్తోట జంక్షన్. మార్టేరు పాలకోవాకు బాగా ఫేమస్ అండి ఈ షాపు. మేము రావులపల్లి నుంచి కనీసం వారానికి ఒకసారి కేజీ పెట్టుకెళ్తుంటామండి. కోవా నెంబర్ 1 అండి. ప్రోడక్ట్లు మనకి ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి కూడా వచ్చి పెట్టుకెళ్తూ ఉంటారు.
భీమవరం చూసి పట్టుకెళ్తారు. టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్ మిల్క్తో చేస్తారండి ఇక్కడ. ఏంటంటే ఆ నలుగురికి చేతి గుర్తు కల్పించడానికి, తర్వాత వీళ్ళు ఏదో మెయింటెనెన్స్ అవ్వడానికి అన్ని రకాలుగా ఇక్కడ ఏదో కాలక్షేపం అవుతుంది. కానీ కోవా మాత్రం నెంబర్ 1 అండి. కోవా గురించి అయితే చూడట్లేదు. కోవా నెంబర్ 1 అండి. పూతరేకులు చేస్తారు, పూతరేకులు కూడా నెంబర్ 1. మీకు పుల్లారెడ్డి స్వీట్లో కూడా ఇలా ఉండదండి, అంత ఫేమస్ అండి. టేస్ట్ ఇంకా మీకు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకెళ్తున్నారంటే టేస్ట్ చెప్పక్కర్లేదు కదండి. మొన్న నేను కూడా హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకెళ్ళాను. ఎక్కడ ఏంటండి అని చెప్పేసి అడిగారు. కాశీగారి పాలకోవా ఎంత ఫేమస్ అంటే ఫుడ్ లవర్స్ మనసును దోచుకుంటాయి అనమాట. అలాంటి ఫుడ్ లవర్స్ అందరికీ కూడా చాలా బాగా ఇష్టమైన పాలకోవా ఏదైనా ఉంది అంటే అందులో కాశీగారి పాలకోవా కూడా ఒకటనమాట. చూడడానికి కూడా ఈ కాశీగారి పాలకోవా చాలా అంటే రెగ్యులర్ పాలకోవా లాగా మనకి తెల్లగా కనిపించదు. అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి కోవా అనమాట. చూసారా, ఎంత చూస్తుంటేనే అలా లటక్కని తినాలనే అంత ఇంట్రెస్టింగ్గా పాలకోవా ఉన్నాయి. పాలకోవాలో వీళ్ళు కేవలం అంటే ఇట్లా పాలకోవా ఈ సైజు బిళ్ళలు తయారు చేసి ఇస్తారు. అలా కాకుండా వీళ్ళు ముద్ద కూడా అంటే మనకి పాలకోవా ముద్ద ఇలాంటి మొత్తం కోవాలుగా కాకుండా ఇలా కూడా చాలామంది తినడానికి ఇష్టపడతారు. అందులో నేను కూడా ఒకటి అనుకోండి. ఇలా ఈ ముద్దని అలా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. అలాగే వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే చిన్నతనంలో తిన్నాను ఇదైతే, ఇది చుట్టూ కోవా ఉంటుంది. దీన్ని మనం ఇట్లా కట్ చేస్తే ఈ లోపల కొబ్బరి నూజు ఉంటుంది, అంటే కొబ్బరితో తయారు చేసిన ఒక స్వీట్ ఉంటుంది లోపల. ఈ రెండింటి కాంబినేషన్లో తింటే అబ్బా ఆ మజానే వేరు అసలు. అంటే పాలకోవా ఒక రకమైన స్వీటు, కొబ్బరి నూజు అది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. జనరల్గా ఉట్టి కొబ్బరి నూజు తింటూ ఉంటారు చాలామంది, బట్ ఈ రెండింటి కాంబినేషన్లో తింటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఈ కాశీగారి పాలకోవా ఎక్కడుంటుంది అంటే మార్టేరు, అంటే ఊరు పేరే వీళ్ళకి ఒక బ్రాండ్ నేమ్ కింద ఉంటుంది, మార్టేరు కాశీగారి పాలకోవా. ఈ మార్టేరు గ్రామం ఎక్కడుంది అంటే పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. అంటే పాలకొల్లుకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ మార్టేరు ఊరుంటుంది. ఈ మార్టేరులో ఒక చక్కని పెంకిటిల్లు ఉంటుందన్నమాట. మంచి సుందరమైన ప్రకృతి, ఆ ప్రకృతి మధ్యలో మన పాతకాలం పెంకిటిల్లు ఒకటి ఉంటుంది కదా, ఆ పెంకిటిల్లు ఒకటి ఉంటుంది. ఆ లావు మందంగా ఉండే మట్టి గోడలు, ఆ లోపలికి వస్తే అలా ఆ పెంకిటింటి బయట వరకు వెళ్తేనే ఆ సువాసన అంటే పాలకోవా సువాసన మనల్ని మైమరిపింప చేస్తుందన్నమాట. అలా రోడ్డు మీద వెళ్తుంటేనే ఎవరికైనా సరే అలా రోడ్డు మీద వెళ్తుంటే అయ్యి బాబు ఇక్కడ కోవా తినాల్సిందేరా బాబు అని చెప్పి లోపలికి వచ్చి ఈ కోవా కొనుక్కుని వెళ్తుంటారనమాట. పాలకోవా అంటేనే ఇంకా చెప్పేదేముంది, చాలామందికి పాలకోవా అంటే మామూలు ఇష్టం కాదనమాట. ఇంకా పాలకోవా అంటే పడి చచ్చే బ్యాచ్ కూడా చాలా ఉంది. అలాంటి పాలకోవా ఈ కాశీగారి పాలకోవా అనమాట. మార్టేరు కాశీగారి పాలకోవా అనగానే ఎవరైనా సరే వరెవ్వ తినాల్సిందే అన్నట్టు అంటారనమాట. ఈ పాలకోవా ఎదురుగుండా పెట్టుకుని ఎంతసేపు సోచి చెప్తున్నాం ఏంట్రా అని అనుకుంటున్నారు కదా, లేదు ఖచ్చితంగా పాలకోవా తిందాం. చూసారా ఎంత చిట్టి చిట్టి పాలకోవా, అసలు చాలా ముద్దుగా ఉందన్నమాట పాలకోవా. తిందాం. ఈ సువాసన మాత్రమే కాదు, ఆ టేస్ట్ కూడా మరీ మరిచిపోవాల్సిందే. కొన్ని పాలకోవాలు తింటే మనకి ఓవర్ స్వీట్గా అనిపిస్తుంది, బట్ ఈ పాలకోవా ఓవర్ స్వీట్ కాదు, ఓవర్ టేస్ట్ అనమాట. టేస్ట్లో ది బెస్ట్ అనమాట, అదిరిపోయింది. ఎన్నైనా తినేచ్చు, అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఎక్కువగా వీళ్ళ కుటుంబ సభ్యులే ఈ బిజినెస్ని రన్ చేస్తున్నారనమాట. కాశీగారి భార్య, కాశీగారి అబ్బాయి ఆదిత్య గారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మ్యాక్సిమం. వీళ్ళే ఒక కుటీర పరిశ్రమల, అంటే ఇదే పెంకటింట్లో వెనకాల ఒక చిన్న షెడ్లో నీట్గా వీటిని తయారు చేస్తున్నారనమాట ఈ పాలకోవాని. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. పాలకోవా తిన్నా ఈ ముద్ద తిన్నా ఒకటే టేస్టు, బట్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది అంతే. టేస్ట్ అయితే ఒకటే ఉంటుంది. ఇదే ముద్ద వేడివేడిగా ఇంకా అలా దిగగానే తింటే ఇంకా బాగుంటుంది. అది కూడా తింటాను ఖచ్చితంగా. ఎందుకు ఇంత బాగా ఫేమస్ అయింది ఈ మార్టేరు కాశీగారి పాలకోవా అంటే, పాతకాలంలో సాంప్రదాయబద్ధంగా ఎలా అయితే ఈ పాలకోవాని తయారు చేస్తారో ప్రాసెస్, అలాగే తయారు చేయడం వల్ల అదే టేస్ట్ ఇంకా అలా విస్తరిస్తూనే ఉందన్నమాట. పాలకోవా తిన్నాం, అలాగే పాలకోవా ముద్ద కూడా తిన్నాం. ఇదైతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే అది ఇది ఒకటే టేస్ట్ ఉన్నా ఇందులో కొబ్బరి నూనె కలుస్తుంది.
పాలకోవ టేస్ట్ అదిరిపోయింది. పాలకోవతో పాటు ఈ కొబ్బరి లూజు ఏదైతే ఉంటుందో ఆ స్వీటు ఈ పాలకోవ కాంబినేషను ఎక్సలెంట్ అనమాట. ఇది చాలా అరుదు నిజంగా. చాలామంది నా చిన్నప్పుడు అయితే తయారు చేసేవారు ఇళ్ళల్లో కూడా. ఇప్పుడు ఎవరు అంతగా బయట స్వీట్ షాపుల్లో కూడా చాలా తక్కువగానే దొరుకుతుంది. దొరికినా ఈ పాలకోవ కాదు, అది వైట్గా ఉండి కొంచెం మైదా కలుపుతుంటే ఆ ఫ్లేవర్తో వస్తుంది. ఆ ఫ్లేవర్తో తింటే కనీసం పాలకోవే అంత టేస్ట్ అనిపించదు. బట్ ఈ కొబ్బరి నూజు ఈ కాశీగారి పాలకోవతో తింటుంటే సూపర్, అసలు అదిరిపోయింది. ఓవరాల్గా పాలకోవ టేస్ట్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీళ్ళ బ్రాండ్ నేమ్ ఏంటంటే కాశీ విశ్వేశ్వరాస్ కోవా హౌస్ అనమాట. బట్ మార్టేరు కాశీగారి పాలకోవా అంటే మాత్రం ఇంకందరికీ చాలామందికి బాగా తెలుసు అనమాట. ఇక్కడ అడ్రస్ అయితే మార్టేరు అడ్రస్సు, అలాగే భీమవరంలో కూడా వీళ్ళకో షాప్ ఉంది, దాని అడ్రస్ కూడా గూగుల్ మ్యాప్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే అడ్రస్ కూడా పెడతాను. ఓవరాల్గా అయితే మాత్రం నాకు ఈ పాలకోవ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అన్నట్టు వీటి రేట్ల గురించి చెప్పాల్సి వస్తే 480 నుంచి 520 అంటే డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి కదా ఇందులో. ఆ గ్రేడ్ని బట్టి ఆ క్వాలిటీని బట్టి 480 నుంచి స్టార్ట్ అవుతుంది. షుగర్లెస్ అయితే 620, 650 వరకు కూడా ఇక్కడ రేట్లు అయితే ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇవ్వడానికి ఈ కాశీగారి పాలకోవా కోవా హౌస్ సిద్ధంగా ఉందన్నమాట. ఆదిత్య గారు కూడా చాలా కోఆపరేటివ్గా ఎలా కావాలంటే అలా చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి. పాలకొల్లుకి అయితే 10 కిలోమీటర్లు, లేదు కొంచెం సిటీ సైడ్ వెళ్ళినప్పుడు మీకు కావాలనుకుంటే భీమవరంలో కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోండి, వాళ్ళు పంపిస్తారు. ఇది ఓవరాల్గా మార్టేరులో ఉన్న కాశీగారి పాలకోవా కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.